నీ సన్నిధిలో నేను బలమైన విశ్వాసిలాగా ఎదిగేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేయి. ఆశ కలిగి ఉండు. ఈ స్వస్థత నాకు ఇవ్వు ప్రభువా అని ఆశ కలిగి. ఒక కోనేరు ఉందండి, ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర దేవదూత ప్రతిసారి వచ్చి ఏం చేస్తాడంట, నీటిని కదిలిస్తాడంట. ఆ కదిలించుచున్నప్పుడు ఎవరైతే కోరిక కలిగిన వారు, నేను బాగుపడాలి, నా రోగము నుండి స్వస్థత పడాలి అని ఆశ కలిగిన వాడు మొదటగా దూకాలి. ఏం చేయాలంట? మొదటగా దూకాలి. అలా దూకినప్పుడు మాత్రమే అతడు, ఏ వ్యక్తి అయితే మొదట దూకుతాడో ఆ వ్యక్తి స్వస్థత నొందుతాడు. ఏ వ్యక్తి అయితే కోనేటిలో మొదట దూకుతాడో ఆ వ్యక్తి బాగుపడతాడు. అలా కాకుండా ఆలస్యముగా దూకేవాడికి ఏ స్వస్థత రాదు. నీలో కోరిక లేకుండా, నీలో ఆశ లేకుండా దేవుని దగ్గరకు వస్తే 38 సంవత్సరాల నుండి ఒకడు అక్కడే ఉన్నాడంట స్వస్థత కొరకు. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాలు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా 20 సంవత్సరాల క్రైస్తవత్వము అనుభవం, 30 సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకొని ఉన్నాను, నేను 10 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నాను, కానీ సరిగా ప్రార్థన చేయట్లేదు, సరిగా దేవుడిని ఆరాధించట్లేదు, ఆత్మ సంబంధమైన వాటి మీద వాంఛ కొంచెమైనా ఉండట్లేదు. కనీసము వారు దేవుని బిడ్డలుగా కూడా విశ్వాసమును కనపరిచే బాప్తిస్మము కూడా పొందుకోవట్లేదు. మరి ఇన్ని సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉన్న వాడికి ఏ మేలు జరగదు. దేవుని దగ్గర ఆశతో ఉండాలి, దేవుని దగ్గర కోరికతో ఉండాలి. మన కోరికలన్నీ ఆయన తృప్తిపరచువాడు. ఆయన గుప్పిలి విప్పగా నీ కోరిక, నా కోరిక తృప్తిపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన గుప్పిలు విప్పుతుంది నిన్ను తృప్తిపరచటానికి అన్న సత్యాన్ని మరచిపోకు.